అండ్ కమింగ్ టు యూ శివ గారు. మేడం జీ, యాక్చువల్లీ మీ క్వశ్చన్లు ర్యాపిడ్ ఫైర్లో ఉంటాయి కాబట్టి అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఓవర్ నైట్లో స్టార్డమ్ రాదు కదా. కరెక్ట్, రాదండి. ఇన్నేళ్ల జర్నీ మేము చూస్తున్నాం, కానీ ఈ జర్నీ వేరు. నిర్మాతగా బాధ్యతలు తీసుకోవడం అంటే నార్మల్ విషయం కాదు. ఎంతో పేషెన్సీగా ఉండి ఎన్నో బాధ్యతలు తీసుకుంటే తప్పితే ఇందులో సక్సీడ్ అవ్వలేము. ఇందులో మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ 50% ఈ డెసిషన్ తీసుకున్నందుకు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సో మీ త్రూ అవుట్ లైఫ్లో సత్య గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో వాట్ యు సే? నమ్మకం. 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 నా ఫ్రెండ్స్, నా జర్నీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా చేసిన హెల్ప్, నువ్వు చేయగలవు అని నన్ను నిలబెట్టినట్లు నా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, నేను ఎక్కడైనా పని చేసిన నా ఫ్యామిలీ ఉండొచ్చు, నేను ఎక్కడ ఉంటే అక్కడ పండగ వాతావరణం ఉంటుంది. ఇది కూడా అట్లనే ఉంటుంది. సత్య సినిమా కూడా పండగలానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఇప్పుడు నా లైఫ్లోకి వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వస్తాం కదా, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోకి. వీళ్ళ లైఫ్లోకి ఇది ఒక తరుణం. సత్య అని ఒక ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ వచ్చారు అంతే. నా లైఫ్లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను ఇక్కడ దాకా తీసుకురావడానికి. సత్య అనేది ఇంకో ఫ్రెండ్ అంతే. అంతే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జర్నలిస్టులు అయిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు డైరెక్టర్లు అయిపోతున్నారు, ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు. ఇంతకుముందు మీరు చెప్పారు పిఆర్గా చేసినటువంటి ఏలూరు శ్రీను గారు డైరెక్టర్గా చేస్తున్నారు. తర్వాత ఎస్కేఎన్ గారు అసలు ఆయన ఉంటే వైరల్. ఎస్కేఎన్ గారు కనబడితే చాలు, అసలు ఆయన వస్తే ఒక వైరల్ కంటెంట్ ఇస్తారని ఒక హ్యాష్ ట్యాగ్ పడిపోయింది. బికాస్ బేబీ తర్వాత ఆల్మోస్ట్ ఆయన ఏం మాట్లాడతారు అనే ఒక ఆలోచన అందరిలో ఉంది. ఇప్పుడు చూడండి, తెలుగు అయితే కాకుండా నేషనల్ వైడ్ హిందీకి వెళ్తుంది. దాన్ని ప్రొడ్యూస్ చేస్తాడు విత్ అల్లు అరవింద్ గారితో. అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళతో పక్కన అల్లు అరవింద్ ఎస్కేన్ అనే పేరు వేసుకుంటున్నాడు కదా, అంతకంటే అదృష్టంగా ఉంటుంది. సో కాబట్టి మీ అందరూ ఫ్రెండ్స్ కాబట్టి మాకు ఒక్కసారి ఎస్కేన్ గారు కాల్ చేస్తే, ఆయన లిఫ్ట్ చేస్తే ఏమైనా ఒక క్వశ్చన్ అడగాలంది. బై గ్రాంటెడ్గా ఒకసారి అయినా ట్రై చేయండి. కాల్ కనెక్ట్ అయ్యి లిఫ్ట్ చేస్తే ఓకే, లేదంటే మనం ఇంటర్వ్యూ చేసేద్దాం. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏ పనిలో ఉన్నాడో ఒకసారి అయితే కాల్ చేయండి. ఇది నాకు ఇది ట్విస్ట్ ఇచ్చావు. నేనేం చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, నేను చూడన్నాను సార్. తెలుసు సార్, ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నా, మన సత్య ప్రమోషన్స్ అనమాట. ఇప్పుడు కాల్ రికార్డ్ అవుతుంది, స్పీకర్ ఆన్ చేసా. మన శివ గారి కామన్ ఇంటర్వ్యూ చేస్తున్నా. జర్నలిస్టులు అందరూ ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో ఎస్కేఎన్ గారు బేబీతో ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉన్నారు. నెక్స్ట్ మీరేమన్నా ఆయన్ని రీప్లేస్ చేద్దాం అనుకుని సినిమా తీస్తున్నారని క్వశ్చన్ అడిగా శివ గారిని. అందుకని నా ఎదురుగా ఉన్నారు, నేనే కాల్ ట్రై చేస్తున్నా. మీరు సార్ చేసినప్పుడు కాల్ వెయిటింగ్ వచ్చింది, అందుకే నేనే చేసా. ఇది ఇంటర్వ్యూ కాబట్టి రికార్డ్ అవుతుంది. సో సత్య గురించి ఏం చెప్తారు ఫస్ట్ ఎస్కేఎన్ గారు? మన శివ గురించి అండి. శివ గారి గురించి. శివ అనే నాకు ఒక 1.5 decade నుంచి బాగా మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు. అతను ఒక స్టెప్ వేయటం సినిమా పరంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు అటువైపు ఉండేవాడు సినిమాకి కవరేజ్ లో, ఇప్పుడు ఇటువైపు వచ్చి దీనికి వచ్చాడు కాబట్టి సో అది చాలా బాగుంది. అతను మంచి సక్సెస్ సాధించాలని, సత్య చిత్రం కూడా ఒక మంచి విజయం సాధించాలని, అది అతని కెరీర్ కి ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్కేఎన్ గారు, ఇంకో క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. స్ట్రైట్ అంటే ఇప్పుడు సైడ్ ఏంటి? అదే ఇలాంటివి వస్తాయనే సార్, ఇంటర్వ్యూలో ఫన్ కావాలి, మీరు లేకపోయినా మీ ప్రెజెన్స్ కావాలని కాల్ చేశాను అనమాట. ఓకే. కాదు, జర్నలిస్ట్గా మీ జర్నీ కూడా జర్నలిస్ట్గానే స్టార్ట్ అయింది. జర్నలిస్ట్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారారు. అండ్ మన ప్రొఫెషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇలా ముందుకెళ్తూ ఉన్నారు కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఇదేండి, దేనికైనా ప్రమోషన్ అనేది ముఖ్యం కదా. సో ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ కి, ఒక ఫీల్డ్ నుంచి, అంటే ఇదే ఫీల్డ్, ఇదే జర్నలిస్ట్ నుంచి పిఆర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, అక్కడ నుంచి ప్రొడ్యూసర్, ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. సో అలాగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలని, అందులో జర్నలిస్టులు చేస్తే ఇంకా హానెస్ట్ ప్రోడక్ట్స్ బయటకు వస్తాయి. సో అది అందరికీ మంచిది. సో అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసినందుకు, మంచి వర్డ్స్ చెప్పినందుకు. శివ గారు ఒక 1 minute మాట్లాడతారంట. 1 second సార్. సీను, థ్యాంక్ యూ. నేను మొన్న కల్పించినప్పుడు కూడా నీవు హక్ చేసుకొని మన వాళ్ళందరూ డిజర్వ్ మనం చేయాలని చెప్పి నువ్వు చెప్పిన మాట నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది.
చాలా ధైర్యాన్ని కూడా ఇచ్చింది. నువ్వు అంటే నువ్వు అవన్నీ చూస్తున్నావు కదా. నేను ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో మధ్యలో నీ టాపిక్ వచ్చి ఒక చిన్న జర్నలిస్ట్గా స్టార్ట్ అయినాడు అల్లు అరవింద్ గారి పక్కన నేషనల్ వైడ్గా బేబీ సినిమాకి ప్రొడ్యూసర్గా చేయడం అనేది గర్వకారణం. మనతో పాటు తిరిగిన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా బాగుంటే మనం బాగున్నట్టే కదా అని చెప్తున్నాను. ఆ అమ్మాయి నాకు తెలియకుండా చేసేసింది. నేను చేస్తే నంబర్ బిజీ వచ్చింది, ఆ అమ్మాయి చేసింది. థ్యాంక్ యూ సీను. థ్యాంక్ యూ. నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ. ఎస్, సో మొత్తానికి ఏదైతే అనుకున్నారో కాన్సెప్ట్ సక్సెస్ అయింది శివ గారు. అండ్ ఎస్, ఫైనల్గా సత్య, నిజంగా ఈ ఫిలిం మీ అందరికీ మంచి సక్సెస్ని అందించాలి, మరిన్ని సినిమాలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్వరలో డేట్ కూడా రిలీజ్ చేసేస్తాం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కావచ్చు, సినిమా అప్డేట్ ప్రతి ఒక్కటి కూడా మంచి అప్లోజ్ అయితే వస్తుంది. సో ప్రేక్షకులకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని నాకు కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సువర్ణ గారు. మీ అమూల్యమైన గొంతుతోని మాకు ఫస్ట్ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసావు. నువ్వు ఎంత హానెస్ట్గా ఉంటావో తెలుసు. మా సినిమా కూడా ఎంత హానెస్ట్ ఫిల్మ్ కాబట్టి అందరికి చాలా థ్యాంక్ యూ. చాలా సపోర్ట్ చేసావు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత సినిమాలు తిరుగుతున్నా, ఇంతమంది ఉన్నా నన్నే గుర్తుపెట్టుకుని నాకు ఈవెంట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది యాంకర్స్తో మీరు జర్నీ ఉండింది, బట్ నాకే కాల్ చేసి నాకే మీరు ఈవెంట్ ఇచ్చారు. నేనే మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి శివ గారు. సినిమాలు మరిన్ని ఎక్కువ చేయండి. నేను పర్మనెంట్ యాంకర్గా ఫిక్స్ అయిపోతాను. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయని చెప్పారు ఆల్మోస్ట్. ఓకేనా? చాలా ఉన్నాయి, చేస్తాం. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసేసారు కదా, సత్య ఒక మంచి కంటెంట్తో వచ్చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తారని ఆశిస్తూ ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.